మీ కార్ కి బెస్ట్ సెరామిక్ కోటింగ్ ప్రీమియర్ కేర్ అపెక్సర్ కార్ డీటెయిలింగ్ స్టూడియో ఫర్ కాంటాక్ట్. గోదావరి జిల్లా లక్ష్మీవరం గ్రామానికి చెందిన సిరిగిడి దుర్గాప్రసాద్ తన ఇద్దరు పిల్లలైన మోహిత్ జాహ్నవీలను నదిలో పడేసి తాను కూడా ఆత్మహత్య చేసుకున్నటువంటి కేసులో నిన్న బుధవారం సాయంత్రం చిన్నారి మృతదేహం జాహ్నవిది కూడా లభ్యమైంది. మొన్ననే తండ్రి దుర్గాప్రసాద్ కొడుకు మోహిత్ మృతదేహాలు దొరికాయి. కానీ నిన్న కూతురు జాహ్నవి మృతదేహం కూడా లభ్యం కావడంతో కుటుంబ సభ్యులంతా కూడా ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయారు. అయితే దుర్గాప్రసాద్ ఇంతటి దారుణమైనటువంటి నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అనే ప్రశ్న ఇప్పుడు సర్వత్రా వినిపిస్తోంది. ఈ ఘటన వెనుక భార్యాభర్తల మధ్య రోజు జరిగే గొడవలే ప్రధాన కారణమై ఉండవచ్చని కూడా పోలీసులు స్థానికులు బలంగా అనుమానిస్తున్నారు. భార్యాభర్తల మధ్య తలెత్తిన గొడవల కారణంగానే దుర్గాప్రసాద్ మాట పెరిగి ఆవేశానికి లోనై ఉంటాడని కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ గొడవలలో భాగంగానే అతను తన పిల్లలని గోదావరి నదిలో పడేసి ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడని కూడా అంచనా వేస్తున్నారు ప్రాథమికంగా. మరొక వైపు ఒకేసారి 3 మృతదేహాలు లక్ష్మీవరంలోని ఇంటికి చేరడంతో బంధువులు కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. భార్య నాగవేణి గుండెల విసేలా రోధించడం స్థానికులను కూడా కంటతడి పెట్టించింది. భర్త పిల్లలు తనను అన్యాయం చేసి వెళ్ళిపోయారంటూ ఆమె విలపించడం అక్కడి వాతావరణాన్ని మరింత విషాదంగా మార్చింది. పోస్ట్ మార్టం అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగించారు. అనంతరం స్వగ్రామంలోనే అంత్యక్రియలు నిర్వహించారు. మృతుల్లో మోహిత్ 8వ తరగతి చదువుతున్నాడు అబ్బాయి, జాహ్నవి 4వ తరగతి చదువుతుంది. ఇక చిన్న వయసులోనే ఈ చిన్నారులు కుటుంబ కలహాల కారణంగా ప్రాణాలు కోల్పోవడం అనేది అత్యంత విషాదకరంగా మారింది. అంతేకాకుండా మృతుడి తండ్రి భావమర్ది ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ యొక్క ఘటన వెనుక కేవలం భార్యాభర్తల గొడవలే కారణమా, లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా, అప్పులు వంటివి ఉన్నాయా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. పూర్తి వివరాలు విచారణ అనంతరం వెల్లడి కానున్న. ఏదేమైనా కూడా ఈ యొక్క విషాదకరమైనటువంటి ఘటన 2 తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇద్దరు పిల్లలను కూడా వెంటబెట్టుకొని పూర్తిగా ఆధార్ కార్డు కోసమని వెంటబెట్టుకొని ఈ రకంగా బలవన్మరణానికి పాల్పడినటువంటి ఆ వ్యక్తి ఇద్దరు పిల్లలను కూడా చంపడం అనేది అత్యంత విషాదకరంగా మారింది. అయితే దాంట్లో ఆ అబ్బాయి 8వ తరగతి చదువుతున్నటువంటి తన కుమారుడు మొదట జాహ్నవిని గోదావరిలో పడేసినప్పుడు భయంతో పరిగెత్తినట్టుగా తెలుస్తుంది. ఆ బ్రిడ్జ్ పై నుంచి డాడీ వదులు అంటూ పరిగెత్తినట్టుగా తెలుస్తుంది. ఈ పరిగెడుతున్నటువంటి సందర్భంలో కూడా అతను వెంబడించి మరి తన కొడుకుని వెంబడించి మరి పట్టుకొని ఆ తర్వాత ఆ యొక్క బ్రిడ్జి నుంచి నదిలోకి పడేసినట్టుగా అక్కడ అటువైపు వెళ్తున్నటువంటి ఆటో డ్రైవర్ ఒకళ్ళు చూసి చెప్పినట్టుగా మనకు కనపడుతుంది. ఏదేమైనా కూడా ఒక తండ్రి ఇంత దారుణమైనటువంటి ఘటనకు పాల్పడతాడా? ఇద్దరు పిల్లలని, తన కన్న పిల్లలని ఈ రకంగా చంపి తాను కూడా బలవన్మరణానికి పాల్పడడం అనేది ఒక్కసారిగా తీవ్ర విషాదాన్ని మిగిల్చడమే కాదు, చాలామంది అక్కడ ఉన్నటువంటి స్థానికులను కూడా ఒక్కసారిగా కొంత భయభ్రాంతులకి గురి చేసింది. ఏంటి ఈ రోజుల్లో ఇలా అయిపోతున్నారు తల్లిదండ్రులు? గతంలో చాలా కేసులు చూసాం ఇలాగే. వారు బలవన్మరణం పాల్పడమే కాకుండా పిల్లలని చంపేస్తున్నటువంటి ఘటనలు ఈ మధ్యకాలంలో వరుసగా జరుగుతున్నాయి. అలాంటి ఘటనల్లోనే ఇదొకటి మరలా సంభవించడం అనేది అక్కడ చాలామందిని కూడా ఒకసారిగా భయభ్రాంతులకు గురి చేస్తుంది.